హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల. స్కూల్ దగ్గరికి వెళ్తున్నామండి. నేను మా చెల్లి ఖుషి వెళ్తున్నాము. స్కూల్లో సెలబ్రేషన్స్ చూడడానికి వెళ్తున్నాము. ఖుషి కొంచెంసేపు నడిచింది కానీ మళ్ళీ ఎత్తుకోమని గోల్ చేసింది. ఇంకెందుకని ఖుషిని ఎత్తుకొని వెళ్తున్నాము. ఎత్తుకెళ్ళిన తర్వాత చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. స్కూల్కి వెళ్తుంటే ఆల్రెడీ పిల్లలు స్కూల్ నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. సెలబ్రేషన్స్ జరిగిపోతున్నాయి. చూడాలని త్వరగా వెళ్ళిపోతున్నాము. స్కూల్లో పిల్లలకి స్వీట్ ఇచ్చినట్టున్నారు. పిల్లలు దారిలో వస్తూ స్వీట్ తింటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఎత్తుకున్నాను కాబట్టి ఖుషికి హ్యాపీగా ఉంది. కానీ నేను నడుస్తుంటే నాకు ఆయాసం వస్తుంది. కొంచెం దూరం నడగగానే నాకు ఆయాసం వచ్చింది. ఇక్కడ ఆగి వ్యూ బాగుందని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి ఇక్కడ. అందుకే కొంచెం ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాము. అంటే తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, ఎగరే కాకి, కూర్చున్న కాకి అని అలాగా కొన్ని ఫొటోస్ ఏంటి చాలా ఫొటోస్ ఎక్కువే దిగాము. ఫొటోస్ అన్నీ చూడ్డానికి మీకే విసుగొస్తుంటుంది నాకు తెలిసి. చూడండి ఇటు ఫొటోస్ చూస్తుంటే అటు ఇటు దిక్కులు చూస్తుంది. దారిన వెళ్ళే వాళ్ళు బాయ్ అని చెప్పారు. చూడండి ఎలా చెప్తుందో. సరే అని ఒక ముద్దు పెట్టమన్నాను. చూడండి ఎలా స్వీట్గా ముద్దు పెడుతుందో, చాలా క్యూట్గా. సరే అని చెప్పేసి ఇంక స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము, లేట్ అయిపోతుందని. 12:30కి స్కూల్ అయిపోతుంది కానీ నేను ఇంటి దగ్గరే 12:30కి బయలుదేరాను. ఖుషిని ఎత్తుకొని నడుస్తుంటే ఖుషికి ఏమో కానీ నాకు మటుకు కాలు నొప్పులు ఆయాసం బాగా వస్తున్నాయి. సరే తప్పదు కదా, ఎత్తుకొని వెళ్ళాలి కదా. ఇంకో 2 minutes అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాము. చూడండి ఇక్కడి నుంచే స్కూల్ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. స్కూల్ బయట బైకులు, కార్లు అన్నీ బయట పెట్టేస్తున్నారు. పేరెంట్స్ కూడా సెలబ్రేషన్స్ చూస్తున్నారు. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఓకే, స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం రండి ఒకసారి. లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. ఆల్రెడీ పేరెంట్స్ చూస్తున్నారు. డ్యాన్స్ జరుగుతుంది. గాలిపటాలు, డెకరేషన్ అంతా చాలా బాగుంది. పిల్లలందరూ ట్రెడిషనల్ డ్రెస్లో చాలా చక్కగా ఉన్నారు. పేరెంట్స్ కూడా వీడియోలు, ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. నేను వెళ్ళి సాష్ని తీసుకొచ్చాను. సాష్ ఏ అంటున్నావా? హ్యాపీ సంక్రాంతి అనా గట్టిగా. ఈసారి స్కూల్లో చాలా చక్కగా సెలబ్రేషన్స్ చేశారు. అమ్మవారు, మండపం, కృష్ణుడు డివోషనల్గా చాలా చక్కగా ఉంది. పిండి వంటలు,
ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు, మంచం చాలా చక్కగా డెకరేట్ చేశారు. ఆవు, ఎద్దుల బండి, గుడిసె వాళ్ళు డెకరేట్ చేశారండి. చాలా చక్కగా చేశారండి. దొరకనివి కొన్ని ఆర్టిఫిషియల్గా పెట్టారు, కానీ తెలుగుతనం ఉట్టిపడేలా చాలా చక్కగా అలంకరించారు. హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ పొంగల్. ఈ పాక చాలా బాగుందని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఖుషి చూడండి, ఫోటోకి నించోబెడితే అసలు నించోవట్లేదు. పైన ఆ పార్ట్ చూపించగానే కొంచెం ఇంట్రెస్ట్గా నించునింది. ముగ్గులు చాలా చక్కగా ఉంది. సహర్ష్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు ఫొటోస్ తీసుకోవడానికి. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. చెప్పాను కదండి, కొన్ని ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాము. సహర్ష్, వేదు, ఖుషి ముగ్గురు ఫొటోస్ తీసుకున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. చెప్పాను కదా, తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. ట్రెడిషనల్ డ్రెస్సులు, డ్యాన్సులు, ఎద్దుల బండులు, కోడిపందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు చాలా చక్కగా అద్భుతంగా ఉంది. మేము చదువుకున్న రోజుల్లో అయితే ఇలా ఉండేవి కాదు. సహర్ష్ వాళ్ళకి భోగి పళ్ళు కూడా పోసారు. స్కూల్ ముందు భోగి మంట వేశారు. మన తెలుగుతనాన్ని చాలా చక్కగా చూపించారు. ఇది సహర్ష్ వాళ్ళ స్కూలు. సెలబ్రేషన్స్ మొత్తం చూసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.